నమస్తే వన్నక్కం ఆదాం వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొటీన్గా ఏం జరిగిందో నా లైఫ్లో చూసేద్దాం రండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటిదంటే, అమ్మ ఎందుకమ్మా అల్లం గీక్తున్నావు అంటే, ఇవాళ చికెన్ వండుకోవాలరా మనం అని అన్నది. అండ్ దాని తర్వాత చికెన్ తెప్పి వెళ్ళని చెప్పి నాకైతే డబ్బులు ఇచ్చింది. నేనైతే బండి తీసుకొని అయితే చికెన్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నేనైతే చికెన్ సెంటర్కి పోయి చూస్తే అన్న లేడు. ఎటు ఏంట్రా మళ్ళీ లేట్ అవుతుంది ఇవాళ కూడా, మొన్న లేట్ అయినట్టు అని నేనైతే అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తే అన్న లోపట్నే ఉన్నాడు. అన్న 1 కిలో చికెన్ కొట్టవా అంటే అడుగున్నాడు అన్నాడు. నన్నే అన్నాడు అనుకున్నా, కానీ కాదు, కింద ఉన్న కుక్కల్ని. సో అన్ననైతే వచ్చేసిండు. నేనేనా లేకపోతే వేరే వాళ్ళ వీడియోనా అని మీరు అనుకుంటారని నేను సెల్ఫీ వీడియో అయితే ఆన్ చేసుకున్నా. అన్న కోడి బాడీని తీసిండు. చూస్తేనైతే అల్టిమేట్ ఉంది. అది డైరెక్ట్ కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది. అన్నా 227 రూపీస్ ఎక్కువ ఉంది అంటున్నా. అన్న ప్రేమతోనైతే 7 రూపీస్ ఎక్కువ కొట్టిండట. మరి ఏం ప్రేమ నాకు అర్థం కాలేదు. బట్ ఓకే, అన్నతోనైతే నేనైతే ఇప్పుడు చికెన్ కొట్టిస్తున్నా మంచిగా, అంటే లిమిట్లో, పెద్దగా కాకుండా. చికెన్ ఎట్లా ఉండాలి? చికెన్ కబాబ్ చేసుకోవాలా లేకపోతే చికెన్ ఫ్రైయా లేకపోతే సూప్ పెట్టుకోవాలన్నా అర్థం అవుతలేదు. అదే ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి చేద్దాం, మా అమ్మని అయితే చేపిద్దాం. అదే అంటే మనకు నచ్చినవి చేపియాలి కదా. నేను అది ఆలోచించే లోపు చికెన్ అయితే కొట్టేసేసి మనకైతే పార్సల్ చేసి అయితే ఇచ్చేస్తుండు. ఎంత అంటే 220 అన్నాడు. నేనైతే 210 ఇచ్చిన. మిగతా 10 అంటే ఫోన్పే చేస్తా అని అయితే చెప్పిన. సరే సరే కానీ కానీ అన్నాడు. ఓకే రైట్. చికెన్ తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాను నేనైతే అమ్మ దగ్గరికి. బైక్ మీద అయితే ఆరామ్సే ఇంటికి అయితే వెళ్తున్నా, ఐ మీన్ షాప్కి. అమ్మాయి చికెన్ చిన్ననే కొట్టిపించిన. ఇవాళ నేను వండుతా చికెన్. అమ్మ నువ్వు వండలేదు, నేను వండలేదు, కలిపి పెడితే ఇవ్వాలి అంటే గుర్తులేదు, కలిపి పెడతా అన్ని. కలిపి చేస్తావా? ఒకటేనా? అట్లయితే ఏం కాదు, మన వ్యూవర్స్ కూడా చూపెట్టచ్చు మొత్తం. ఫస్ట్ అయితే బగారాకి వేసుకొని చికెన్ అయితే అందులో వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీలో పట్టింది అందులో వేసుకొని, చికెన్కి ఎంతైతే సరిపోతుంది పసుపు, ఆ పసుపు కూడా అంతే తగినంత వేసుకొని, వెంటనే కారం వేసుకోవాలి అంతే. ఎంత స్పైసీ తింటారు మీరు నాకు తెలియదు కదా, మేమైతే ఇంత స్పైసీ తింటాం. దాని తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలుపుకోవాలి మంచిగా, దానికి ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇక మా అమ్మకైతే మొత్తం కలిపి చేతులు లాగడం మొదలుపెట్టింది, ఐ మీన్ గుంజినాయట. సో అందుకనే లైట్గా బ్రేక్ తీసుకుంది. దాని తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఉంటేనే మంచిగా ముక్కలకి పట్టుకుంటుంది కదా, కారం కానీ అల్లం పేస్ట్ కానీ సంథింగ్ ఏదైనా, ఉప్పు అయినా. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే నాకు కూడా తెలియదు, ఇంకో దాంట్లో ఫ్రై కూడా చేద్దామని అయితే అన్నది. అందుకే చిన్న బౌల్ తీసుకొని చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కలిపేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్, అందులో ఏదైతే వాడినామో ఇందులో అదే వాడాలి. ఐ మీన్ అల్లం పేస్ట్ కానీ పసుపు కారం ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం అయినాక ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, అది ఉన్నది సేమ్ ప్రాసెస్ అండి. సో అన్ని మిక్స్ చేసుకొని కలుపుకుంటే ఇట్లయితుంది చూడ్డానికి క్యూట్గా. ఇది ఎందుకమ్మా? ఇది సూప్, అదే ఫ్రై. ఓకే. అలా మా అమ్మ అయితే 2 కూరలు చేస్తుంది, ఒకటి ఫ్రై కట ఒకటి సూప్ కట. సో ఇవాళ అయితే కుమ్మేసుడే మనం. నాకైతే ఒక ఫోన్ వచ్చిందంటే, ఇంటికాడ స్విచ్లు పని చేస్తలేవు, ఏ స్విచ్ పని చేస్తలేదు రెంట్ హౌస్ లో. సో ఆ స్విచ్లు సెట్ చేయడానికి ఒక వర్కర్ వచ్చిందంట. సో మనం వెళ్ళాలి. సో ఈ చికెన్ నుంచి వెళ్ళి స్కిప్ చేస్తున్న వీడియోని. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఇంటి నుంచి కాల్ వచ్చిన తర్వాత నడుచుకుంటే ఏం పోతావురా అని చెప్తే, ఒక మా ఫ్రెండ్ గాడు కలిసిండు. సో ఆడును నేను కలిసి బండి వెళ్తున్నా ఇప్పుడు మా ఇంటికి. నిన్ను బ్లాగ్ చేస్తున్నా. మావాడు బ్లాగ్లే అనిపించాలి, ఎందుకంటే వేరే ఉంటది మావాడు. సో మావాడు వచ్చి మా ఇంటికాడ దించినందుకు మేమైతే 2-3 ముచ్చట్లు, ఫన్నీ ముచ్చట్లు మాట్లాడుకున్నాం. అమ్మ నవీన్, ఫ్యూచర్ లో సేమ్ ఈ బండికి ఎట్లా మ్యారేజ్ స్టిక్కర్ వేసుకున్నావు, నీ స్టిక్కర్ కూడా వేరే పనులకు ఉంటది కదా మామ. ఆరా ఉంటదా ఉండదా? ఉంటది కదా. నువ్వు కార్లకి ఇప్పియాలి, బండ్లకి వద్దు నువ్వు. ఓకేనా? సో కమింగ్ టు ద పాయింట్, మా ఇంట్లో ఐ మీన్ రెంట్ ఇంట్లో స్విచ్చెస్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఒకటేసారి. అట్లా ఖరాబ్ అయిపోయిన తర్వాత ఇంటి ఓనరే మా మామ వచ్చి అయితే రిపేర్ చేస్తున్నారు. అన్ని స్విచ్చెస్ అయితే చేంజ్ చేద్దామని ఫిక్స్ అయినాం. అందుకే మెల్లమెల్లగా ట్రై చేసుకుంటూ చూస్తుండు మామ. సో ఆ బోర్డు ఇప్పేటప్పుడు ఒక స్క్రూ అయితే వెళ్ళలేదు. మామ నాకేం చెప్పిందంటే పట్కర్ దేపో అన్నాడు. లైక్ పెద్దగా ఉంటుంది ఒకటి, చూపిస్తాను నేను, చూడండి మీరే. దీన్ని ఏమంటారో మీరే కామెంట్ చేయాలండి బాబు, నాకైతే గుర్తుకొత్తలేదు ఇప్పుడు. అన్ని బోర్డులు సెట్ అయ్యేసరికి ఒక 2 hours అయితే పట్టింది మాకైతే. మొత్తానికి అయితే స్విచ్లు అయితే సెట్ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం ఇట్లా. సో నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి
తినడానికి అయితే వెళ్దాం ఇక ఇంటికి. ఐ మీన్ షాప్ కాడికి. పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే షాప్ కాడికి వచ్చిన తినడానికి. అదే చికెన్ ఫ్రై అండ్ చికెన్ సూప్. ఇప్పుడైతే తినేద్దాం. ఇది చికెన్ సూప్, ఈ చికెన్ ఫ్రై, ఇదైతే తెల్లటి రైస్ కొంచెం ఉంది, ఎందుకంటే మా వాళ్ళు అన్నం తిన్నారు కాబట్టి నేనే లాస్ట్ కి తింటున్నా. ఇప్పుడైతే చికెన్ తినేద్దాం. అందరి ఫేవరెట్ చికెన్, అది 100% అందరికి తెలుసు. అది చికెన్ పీస్ ఉడికింది మంచిగా, ఇంత మస్తు ఉంది తినడానికి. చికెన్ లవర్స్ కామెంట్ పెట్టండి అబ్బా, చికెన్ ఏమన్నా మస్తు ఉంటుందా. మొత్తానికి అయితే రైస్ ఉన్న అన్నం తినేసి, సారీ మొత్తానికి అయితే లంచ్ అయితే చేసేసి తినేసి వ్లాగ్ ని ఎండ్ చేసేస్తా. మొత్తానికి అయితే నేనైతే చికెన్ తినేసి చిల్ అయిపోయినా. నెక్స్ట్ ఫుల్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. నా షార్ట్ వీడియోలు చూడండి, బాగుంటాయండి.